హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించిన ప్రాణమా పార్ట్ 15 చూసే ముందు పార్ట్ 14 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనకు ఎవరైనా ఘోరంత సహాయం చేస్తే మనం వాళ్ళకు తిరిగి సహాయం చేసే స్థితిలో ఉంటే కొండంత సహాయం చేయాలని అంటారు పెద్దలు. అలాంటిది ఒక సమయంలో తినడానికి తిండి లేనప్పుడు ఆయన కనుక ఉద్యోగం ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేదో. అంతేకాకుండా తనని కుర్రాళ్ళు ఆట పట్టిస్తున్నప్పుడు అనంత్ గారు కనుక కాపాడకపోయి ఉంటే తలుచుకుంటేనే భయం వేయడంతో కళ్ళు గట్టిగా మూసుకొని, నీ కోసం కాదు ఆరాధ్య, నేను కాపాడిన వాళ్ళ కోసం నువ్వు వెళ్తున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకో అని అనుకొని కళ్ళు తెరిచి కారు దిగింది. అంతలోపే ఆల్రెడీ అక్కడ ఉన్న పని వాళ్ళు అక్కడికి వచ్చి లగేజ్ తీస్తూ ఆరాధ్యను చూసి, ఎలా ఉన్నారమ్మా అని నోరారా అడిగారు. వాళ్ళని చూసి, బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అడిగితే, బాగున్నాం తల్లి, ఇక్కడ ఉన్నాక బాగుండకుండా ఉంటామా అని అన్నారు. అంతలోనే కొడుకు సీట్ బెల్ట్ తీసి కొడుకుని ఎత్తుకొని, లోపలికి వెళ్దామా, నీకోసం నానమ్మ తాతయ్య చాలా సమయం నుండి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని అనడంతో, వెళ్దాం నాన్న అని అన్నాడు. అలా కొడుకుని తీసుకుని 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి, రా ఆరాధ్య అని చెప్పగా వస్తున్నాను అన్నట్లుగా 2 అడుగులు వేసింది. అంతలోనే అక్కడికి వచ్చిన సునంద గారు, ఆగండి ఆగండి, లోపలికి రాకండి అని అన్నారు. ఆ మాటకు జ్వలంత్ కొడుకుని తీసుకొని ఆగిపోగా జ్వలంత్కు 2 అడుగుల వెనకాల ఆరాధ్య కూడా ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పక్కకు రమ్మని నిలబెట్టి, ఇదిగో ఇలాగే కలకాలం ఆనందంగా ఉండండి, మీ మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి ఇద్దరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అనడంతో జ్వలంత్ ఆరాధ్య వైపు చూశాడు. ఆరాధ్య మాత్రం తల దించుకొని కనబడింది. ఆ తర్వాత ఆవిడ దిష్టి తీసిన ఎర్ర నీళ్ల పళ్ళాన్ని పని మనిషికిచ్చి, బయట పారబోసిరా అని చెప్పి, ఇద్దరు ఒకరి చేయి మరొకరు పట్టుకొని రండి, కుడికాలు లోపలికి పెట్టిరండి అని చెప్పగా ఒక చేత కొడుకుని పట్టుకొని మరొక చేత్తో ఆరాధ్య చేయి పట్టుకొని ఇద్దరూ కలిసి కుడికాలు లోపలికి పెట్టి రాగానే ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్న అనంత్ గారు వాళ్ళిద్దరిని చూసి, రండి నాన్న, ఇప్పుడే వస్తున్నారా అని అడిగారు. అవును నాన్న అని అనగానే ఆరాధ్య అనంత్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన నిలబడి, నీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య అని అడిగింది. బాగున్నానమ్మా, నువ్వు వచ్చావు కదా, ఇదిగో నా మనవడిని చూసి త్వరగా నయమైపోతుంది నాకు అని నవ్వగా ఆరాధ్య కూడా ఆయన నవ్వులో చిన్నగా జత కలిపింది. ఆ వెంటనే జ్వలంత్ కొడుకుని తీసుకొని తండ్రి పక్కన కూర్చోబెట్టగా, హాయ్ తాత, మీకు జ్వరం తగ్గిందా అని అడిగాడు. కాస్త తగ్గింది నాన్న, నువ్వు వచ్చావు కదా, మిగిలింది కూడా తగ్గిపోతుంది. నువ్వు నాకు అన్నం పెడతావని మీ డాడీతో చెప్పావంట, నువ్వు తినిపించలేదు కదా, అందుకే ఇంకొంచెం ఉంది, నువ్వు నాకు తినిపిస్తే నా జ్వరం తగ్గిపోతుంది అని అన్నారు అనంత్ గారు. అయితే నేను నీకు తినిపిస్తాను అని అన్నాడు. ఆ తర్వాత ఆయన సునంద గారికి సైగ చేయగా, రామ్మ, నీకు నీ గది చూపిస్తాను అంటూ ఆరాధ్యను తన గదిలోకి తీసుకొని వెళ్ళి, ఇది నీ గది, నువ్వు సపరేట్గా ఉండాలని అనుకున్నావు కదా, అందుకే మీ మావయ్య నిన్ను ఇబ్బంది పెట్టొద్దు అని వాడికి ఆల్రెడీ పెద్ద వార్నింగ్ ఇచ్చారు అంటూ వెనుకకు చూసి అనంత్ గారు పక్కన లేరు అని నిర్ధారించుకొని, వాడు నిజంగా మారిపోయాడు తల్లి, నీకు మనస్ఫూర్తిగా దగ్గరవ్వాలి అని అనుకుంటున్నాడు. నీకు భయం ఉండడం సహజం, ఒకసారి మోసపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించమ్మా, బలవంతం ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, నీకే అర్థమవుతుంది అని చెప్పి, నువ్వు ఫ్రెష్ అవ్వు, ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను, ఆల్రెడీ 7 అయింది. అవును, వాడు ఎన్నింటికి తింటాడు అని అడిగితే, ఇప్పుడు తినేస్తాడు అత్తయ్య అని అంది. అవునా, వాడు నాన్ వెజ్ తింటాడు కదా అని అడగ్గా, పెద్దగా తినడు కానీ కారం లేకుండా అయితే కొన్ని పీసెస్ తినగలడు అని అనడంతో, సరే అయితే నా మనవడికి ఈరోజు నేనే తినిపిస్తాను, వాడు ఏం తింటాడో తెలియదు కదా, అందుకే మీ మావయ్య గారు ఏ ఒక్క జీవిని వదలలేదు, ప్రపంచంలో ఉన్న అన్ని జీవులను వండి పెట్టించినట్టున్నారు, అది కుక్కనో నక్కనో లేక మేకనో కూడా అర్థం కాకుండా ఉంది అని తల బాదుకోగా చిన్నగా అందంగా నవ్వేసింది ఆరాధ్య. సరే తల్లి, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అంటూ బయటకు వచ్చేసరికి కొడుకుని తీసుకొని కొడుకు కోసం తను అరేంజ్ చేసిన గదిలోకి తీసుకొని వెళ్ళాడు
జ్వలంత్. ఆ గదిని చూసిన అనంత్ అయితే గట్టిగా అరుస్తూ సంబరపడిపోయి, వావ్, ఇది నా రూమా అని అడిగాడు. కొడుకు ఆనందాన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తూ అవును నాన్న అని అన్నాడు. ఇక్కడే ఉండాలి నాన్న, నువ్వు అమ్మ అని అన్నాడు. సరేనా అని అనగానే మరి నువ్వెక్కడుంటావు అని అడిగాడు. నీకు నా రూమ్ చూపిస్తాన్రా అంటూ కొడుకుని ఎత్తుకొని తన రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే ఫ్రెషప్ అవ్వడం కోసం తన గది డోర్ ఓపెన్ చేయడానికి అక్కడికి వచ్చిన ఆరాధ్య జ్వలంత్ కొడుకుతో ఆనందంగా మాట్లాడుతూ గదిలోకి వెళ్ళడం చూసి ఒక నిట్టూర్పు విడిచింది. డోర్ క్లోజ్ చేసి ఫ్రెషప్ అవ్వడం కోసం వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత తన బ్యాగ్లో సర్దుకున్న బట్టలను వార్డ్రోబ్లో పెట్టడం కోసం వార్డ్రోబ్స్ ఓపెన్ చేశాక అన్ని వార్డ్రోబ్స్ నిండా డ్రెస్సులు, చీరలు, నైటీలు అన్నీ ఉండడంతో ఒక్కొక్కటి తీసి వాటి సైజ్ చూడగా అవన్నీ తన సైజువే కావడంతో అవి తన కోసమే తీసి పెట్టినవి అని అర్థమయ్యి మంచం మీద కూలబడిపోయింది. అప్పుడే అతివృష్టిలో చూపించే జ్వలంత్ ప్రేమను నమ్మాలో లేక అనావృష్టిలో బయటకు చూపించే తన అనుమానాన్ని నమ్మాలో అర్థం కాక తన సతమతం అయిపోతూ చివరగా వాటిని ముట్టుకోవద్దు అని ఫిక్స్ అయ్యి తను తెచ్చుకున్న వాటిలో నుంచి ఒక డ్రెస్ వేసుకొని బయటకు వచ్చింది. తండ్రి గదిలోకి వెళ్ళి చూసిన అనంత్కు ఆ ఇంట్లోనే అత్యంత ఖరీదుగా ఉన్న గదిని చూసి నోరు వెళ్ళబెట్టాడు. కొడుకు ఆలోచనలు పసిగట్టి ఏమైంది నాన్న, బాగుందా డాడీ గది అని అడగ్గా అసలు మీ ఇల్లు ఇంత పెద్దగా ఎలా ఉంది, మా ఇల్లు చాలా చిన్నగా ఉంది కదా, మరి ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏం లేదు నాన్న, తాతయ్య ఇంత పెద్దగా కట్టించాడు. ఇదంతా తాతయ్య చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఇంత పెద్ద ఇల్లు కట్టాడు అని అనగానే అయితే నేను కూడా పెద్దయ్యాక చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మా మమ్మీకి కూడా పెద్ద ఇల్లు కట్టిస్తాను అని అన్నాడు అనంత్. ఎందుకు నాన్న, అవసరం లేదు, ఈ ఇల్లు మమ్మీకి, నీకు, నాకు, నాన్నమ్మకు, తాతయ్యకు అందరికీ కదా, అప్పుడు నీకు మళ్ళీ కొత్త ఇల్లు ఎందుకు, నువ్వు నాన్నతో ఉండవా, అమ్మ నాన్నతో ఉండడం వద్దా అని అడగ్గా మరి మమ్మీ చెప్పింది కదా మనం కొన్ని రోజులే ఇక్కడ ఉంటాము అని, తాతయ్యకు ఫీవర్ తగ్గిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోతామని చెప్పింది కదా అని అడిగాడు. ఆరాధ్య మనసులో ఏముందో తెలిసి అదే నేను చెప్పాను కదా నాన్న, నువ్వు అల్లరి చేయకూడదు అని, అమ్మ కూడా అదే చెప్పింది నీకు, నువ్వు బాగున్నావనుకో అప్పుడు మమ్మీకి కోపం రాదు, మమ్మీకి కోపం రాలేదే అనుకో అప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నా ఏమీ అనదు, ఒకవేళ మమ్మీకి కోపం వచ్చిందే అనుకో నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది, కాబట్టి నువ్వు అల్లరి చేయకుండా ఉండాలి సరేనా అని అనడంతో అలాగే, నేను అస్సలు అల్లరి చేయను అని అన్నాడు అనంత్. ఆ తర్వాత సునంద గారు అందరికీ భోజనానికి పిలవడంతో అందరూ భోజనానికి రాగా సునంద గారు, ఆరాధ్య ఇద్దరూ కలిసి వడ్డిస్తూ ఉంటే ముగ్గురు మగవాళ్ళు కూర్చొని తిన్నారు. వాళ్ళని కూడా కలిసి తినమని అడిగితే మేము తర్వాత తింటామని అన్నారు ఇద్దరు. అలా వాళ్ళు భోజనం చేశాక సునంద గారు, ఆరాధ్య కలిసి భోజనం చేసే సమయంలో రేపటి నుండి నేను ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాను అత్తయ్య, మీకు ప్రాబ్లం అనుకుంటే బాబుని తీసుకుని వెళ్తాను, లేదా మీరు ఉంచమంటే ఉంచుతాను, ఏదైనా మీ ఇష్టం అని అనగానే వాడు నాకు భారం ఎందుకు అవుతాడమ్మా, నా మనోడు నాకు బరువు అవుతాడా చెప్పు అని అన్నారు ఆవిడ. సరే అత్తయ్య, మరి వాడిని ఇక్కడే ఉండనివ్వండి, వాడికి ఇప్పుడు హాలిడేస్ కూడా, కానీ ఎక్కువ గారాబం చేయకండి, ఇలా చెప్పడం తప్పే కానీ చెప్తున్నాను అని అనగానే ఇదిగో నానమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర గారాబం చేయకండి అని అనకూడదు, ఎందుకంటే మీరు చెప్పినా మేము వినము కదా అని నవ్వేశారు ఆవిడ. ఆ మాటకు ఆరాధ్య కూడా నవ్వింది. అప్పటికి భోజనం చేసిన ఆనంద్ తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆ రోజు ఆ సమయంలో మీటింగ్ ఉండడంతో నాన్న డాడీకి కొంచెం పనుంది, డాడీ వర్క్ చేసుకునే వరకు నువ్వు నీ టాయ్స్తో ఆడుకుంటావా అని అడిగాడు జ్వలంత్. నేను నీ దగ్గరే కూర్చుంటాను అని ఆనంద్ అనగానే కొడుకును వడిలో కూర్చోపెట్టుకుని మరి వీడియో కాన్ఫరెన్స్ ఆన్ చేయడంతో ఎదురుగా ఉన్న జ్వలంత్ క్లయింట్స్ అందరూ బాబుని చూసి సో క్యూట్, హూ ఇస్ దిస్ బాయ్ అని అడగ్గా హీఈస్ మై సన్ అని అన్నాడు జ్వలంత్ ఆనందంగా అనంత్ బుగ్గన ముద్దు పెడుతూ. అప్పటికే జ్వలంత్ రాఘవీల పెళ్లి గురించి అందరికీ అనౌన్స్ చేసి ఉండడంతో జ్వలంత్ అలా అనగానే వాళ్ళు కూడా ఆశ్చర్యపోగా షల్ వి స్టార్ట్ అవర్ వర్క్
అని అనడంతో యా అని అన్నారు. అలా అరగంట సేపు వీడియో కాన్ఫరెన్స్ని కొడుకుని మీదే కూర్చోపెట్టుకొని చేసి వర్క్ అయిపోయాక లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మీటింగ్ టుమారో అని అనడంతో ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ టెల్ us వెదర్ హీఈస్ యువర్ బయోలాజికల్ సన్ అని అడగ్గా ఎస్ అని చెప్పి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి కొడుకుతో ఆడడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ దాదాపు 2 గంటలు ఆడుకున్నారు. అలసి తండ్రి మీదనే నిద్రపోయాడు అనంత్. కొడుకు పడుకున్నాక కొడుకుని తన పక్కనే పడుకోబెట్టుకొని కొడుకుకు ముద్దు పెట్టి ఎంతగా మిస్ అయ్యానో నాన్న, ఇప్పుడు నాకు అర్థమవుతుంది కన్నా, ఈ 4 సంవత్సరాల వాల్యుబుల్ టైంని వృధా చేసుకున్న మూర్ఖుడిని నేను. ఈ ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అని అనుకొని అప్పటికే ఆరాధ్య కొడుకు కోసం ఎదురు చూస్తుందేమో అని అనుమానం రాగా అయ్యో అనుకుంటూ బయటకు వచ్చి చూడగా ఆరాధ్య సోఫాలోనే కనపడగానే తన దగ్గరకు వెళ్ళి వాడు నిద్రపోయాడు ఆల్రెడీ అని అన్నాడు. ఆరాధ్య జ్వలంత్ వైపు చూసి వాడికి మధ్యలో లేచే అలవాటు ఉంది, మధ్యలో లేచినప్పుడు కొన్ని పాలు తాగుతాడు, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వాడిని తీసుకొస్తే నేను గదిలో పడుకోబెట్టుకుంటాను అని అంది. పర్వాలేదు, వాడు లేస్తే నేను పాలు తాగిస్తాను, గుడ్ నైట్ అని చెప్పి కిచెన్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా ఒక ఫ్లాస్క్లో పాలు ఇవ్వవా అని అడగ్గా ఎందుకు నాన్న అని అడిగారు ఆవిడ. ఆరాధ్య చెప్పిన విషయం చెప్పడంతో అచ్చం నీలాగే దించావు కదరా నీ కొడుకును నువ్వు, నీకు చిన్నప్పుడు ఏమేమి అలవాట్లు ఉండేవో అవన్నీ ఇప్పుడు నీ కొడుకు వచ్చాయి కదా అని నవ్వారు సునంద గారు. ఆ మాటకు జ్వలంత్ కూడా నవ్వుతూ నేను కూడా అలాగే లేచేవాడినా అని అడిగితే అమ్మో 1 రోజు 2 రోజుల 10 సంవత్సరాల వరకు నీకు ఆ అలవాటు ఉండేది, మీ నాన్నైతే చాలాసార్లు విసుక్కునేవాడు, వీడికి ఈ మధ్యలో లేచి పాలు తాగే అలవాటు ఏంటో అని నవ్వారు. అలా తల్లి ఒక గ్లాసులో పాలు ఇవ్వగా తీసుకుని వెళ్ళి చాలాసేపు వర్క్ చేసుకొని తను పడుకునే సమయానికే అనంత్ నిద్రలో నుంచి లేచి ఏడుస్తూ తండ్రి వైపు చూసి నాకు ఆకలేస్తుంది అని అనడంతో పాలు తీసుకొని వచ్చాను నాన్న నీకోసం అంటూ అనంత్కు పాలు తాగించి మళ్ళీ పడుకోబెట్టగా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అనంత్. కొడుకును తన మీద పడుకోబెట్టుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు జ్వలంత్ కూడా. మరునాడు ఉదయం అనంత్ నిద్ర లేచేసరికి ఆరాధ్య హోటల్కు వెళ్ళిపోయింది. అనంత్ కోసం జ్వలంత్ ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నాడు. ఒకవేళ ఆరాధ్య లేకపోతే తల్లిని ఎక్కడ సతాయిస్తాడో తన కొడుకు అనే భయంతో నిద్ర లేచిన అనంత్ తల్లి కోసం వెతకగా తల్లి కనపడకపోవడంతో నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ అమ్మ ఎక్కడా అని అడిగాడు. అమ్మ హోటల్కి వెళ్ళింది నాన్న, నేను నాన్న ఉన్నాం కదా, అందుకోసమే నిన్ను మా దగ్గర వదిలి హోటల్కి వెళ్ళిపోయింది, నువ్వు ఏడుస్తావా అమ్మ కోసం అని అడగ్గా లేదు కానీ నాకు బ్రష్ చేసుకున్నాక కొన్ని పాలు పోసిస్తావా అని అడిగాడు. ఎందుకు ఇవ్వను కన్నా, నేనే తాగిస్తాను అని తనే స్వయంగా బ్రష్ చేయించి పాలు తాగాక స్నానం చేయించి మంచిగా కొత్త బట్టలు వేసి రెడీ చేసి దేవుడి గదిలో మనవడి చేత దండం పెట్టించాక తండ్రిని చూసి అవును మరి మీరు ఆఫీస్కి వెళ్ళరా నాన్న అని అడిగాడు. వెళ్తాను నాన్న, నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా అందుకే వెళ్ళలేదు అని అనడంతో మీరు వెళ్ళండి, నేను నానమ్మ తాతయ్య దగ్గర ఉంటాను అని చెప్తూ ఉన్న కొడుకు మాటలకు ముచ్చటపడి కొడుకుని ఎత్తుకొని గిరగిరా తిప్పి ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసారా నువ్వు, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ అమ్మ వీడికి దిష్టి తీయి అని అన్నాడు. తన దిష్టి తీసిన ప్రతిసారి విసుక్కునే తన కొడుకు ఇప్పుడు మనవడి దగ్గరికి వచ్చేసరికి దిష్టి తీయమని అడగడంతో నా కొడుకును పూర్తిగా మార్చేశావు కదరా అని అనుకున్నారు సునంద గారు. తల్లి దగ్గర కొడుకు ఇక ఏడవడు అని నిర్ణయించుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు జ్వలంత్. ఇంట్లో ఉన్న మనవడితో అనంత్ గారు సునంద గారు ఆ రోజంతా ఆటల్లో పడిపోయారు. అప్పటికే ఆరాధ్య మీద జ్వలంత్ మీద పగ పెంచుకున్న రాబర్ట్ ఎప్పుడెప్పుడు సిచ్యువేషన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తనకు అనుకూలంగా మార్చుకోవాలా అని అనుకుంటున్న సమయంలో ఒకరోజు అతనికి అవకాశం వచ్చేసింది. ఆ రోజు తనకు హోటల్లో ఈవెంట్ ఉండడం వల్ల ఇంటికి లేటుగా వస్తాను అని తన కోసం ఎదురు చూడకూడదు అని ఇంట్లో ముందుగానే చెప్పడంతో అందరూ ఆరాధ్య లేటుగా వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ రోజు పార్టీ అయ్యేసరికి 11 అవ్వగా
11 గంటలకు మెయిన్ రోడ్ మీద ఆటోల కోసం లేదా క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆరాధ్య. ఎన్నిసార్లు బుక్ చేసినా వాళ్ళు ఆ సమయంలో క్యాన్సిల్ చేయడంతో ఇంకా చివరగా కనీసం ఆటోలో అయినా వెళ్ళాలని రోడ్డు మీద నిలబడడంతో అదే సమయంలో అదే పార్టీకి వచ్చిన రాబర్ట్ వెళ్తూ ఆరాధ్యను చూసి ఒక్కతే ఉండడంతో తన ముందు కారు ఆపాడు. ఆరాధ్య హోటల్ రోడ్డు మీద నుంచి ఒక 100 మీటర్లు లోపలికి ఉండడంతో అక్కడ ఆరాధ్య నిలబడిన చోట ఎవ్వరూ లేరు. అక్కడ ఆరాధ్య ఒంటరిగా ఉండడం చూసి దొరికింది చిట్టి చిలక అని కారు ఆపి దిగి వచ్చి ఆరాధ్య ముందు నిలబడి, ఏంటి మేడం ఇక్కడ నిలబడ్డారు? మీ హస్బెండ్ బాగా రిచ్ కదా, కనీసం తన వైఫ్ని పికప్ చేసుకునే అంత సీన్ కూడా లేదా ఆయనకి అని అడిగాడు. అప్పటికే ఆరాధ్య కాస్త కోపంగా పక్కకు వెళ్ళడంతో ఆరాధ్య పక్కకు నిలబడి, ఇది హైవే మేడం, ఇక్కడ ఇలా నిలబడ్డారనుకోండి జనాలు ఏమనుకుంటారో తెలుసా అని అనగానే ఆరాధ్య కోపంగా అతని వైపు చూడడంతో, కూల్ కూల్, నేను అనుకుంటాను అనడం లేదండి, యూజువల్గా జనాలు ఏమనుకుంటారో అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అలాంటి వాళ్ళే ఇలా నిలబడతారు అని అన్నాడు. ఆ మాటకు బదులుగా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, గో ఫ్రమ్ హియర్ అని అంది ఆరాధ్య. వెళ్తాను, ఎందుకు వెళ్ళను? వెళ్ళే ముందు ఒక్కసారి నీకు విషయం చెప్తాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చిగా ఇష్టపడ్డాను. నువ్వు వాడికి కాబోయే భార్య అని తెలిసి మిమ్మల్ని విడదీయాలి అని అనుకున్నాను అంటూ చెప్తూ పోతున్నాడు. మరి ఇప్పుడు ఆరాధ్య విషయంలో రాబర్ట్ ఏం చేయబోతున్నాడు? ఆరాధ్య రాబర్ట్ చేతికి చిక్కనుందా లేక జ్వలన్ తనను కాపాడనున్నాడా? అనంత్ ఆ కుటుంబంలో వారికి దగ్గరైతే ఆరాధ్య తను కోరుకున్నట్టు అక్కడ నుండి బయటకు వెళ్ళగలుగుతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.